మోస్ట్ పీపుల్ థింక్ డయాబెటీస్ ఈజ్ సెకండరీ టు హై షుగర్స్. కానీ మీకు తెలుసా, అసలైన ప్రాబ్లం మనకి డయాబెటీస్లో ప్యాంక్రియాస్లో ఒక చిన్న పార్ట్ అయిన బీటా సెల్స్ నుంచి స్టార్ట్ అవుతుందని. లెట్స్ నో అబౌట్ ఇన్ డీటెయిల్. హాయ్ అండి, దిస్ డాక్టర్ పి రవికిరణ్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ చంపాపేట. ఇవాళ మనము బీటా సెల్స్ అంటే ఏంటి, ప్యాంక్రియాస్లో ఎటువంటి ప్రాబ్లం రావడం వల్ల షుగర్ వస్తుందని తెలుసుకుందాం. వాట్ ఈజ్ ప్యాంక్రియాస్? Pancreas is just a 6-inch organ present behind our stomach, which plays a key role in digestion and absorption of food. Pancreas లో 2 parts కింద డివైడ్ అవుతుంది, ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ ఫంక్షన్. ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అంటే మనం తిన్న ఫుడ్ అంతా అబ్జర్వ్ అవ్వడానికి ప్యాంక్రియాస్ హెల్ప్ చేస్తుంది. ఎండోక్రైన్ ఫంక్షన్ అంటే మన మేజర్ హార్మోన్స్ లైక్ ఇన్సులిన్ అవన్నీ కూడా మనకి ప్యాంక్రియాస్ నుంచే ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ప్యాంక్రియాస్లో కూడా ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్లో బీటా సెల్స్ అన్ని చిన్న చిన్న కణాలు ఉంటాయి, విచ్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ త్రూ అవుట్ దర్ లైఫ్ టైమ్. ఎప్పుడైతే ఈ బీటా సెల్స్లో ప్రాబ్లం వస్తుందో అప్పుడే మనకి డయాబెటీస్ అనేది డెవలప్ అవుతుంది. వాట్ ఆర్ బీటా సెల్స్? బీటా సెల్స్ అనేటివి దే ప్రొడ్యూస్ ఇన్సులిన్. దే మెయిన్లీ ఫంక్షన్ యాజ్ రెస్పాండర్స్ టు ద స్టిములై ప్రొడ్యూస్ బై ద బాడీ. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఆ ఫుడ్ ఎప్పుడైతే మనకి ప్యాంక్రియాస్ దాకా రీచ్ అవుతుందో దే స్టిమ్యులేట్ ప్యాంక్రియాస్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఇన్ టర్న్ హ్యాస్ 3 functions: టు పుష్ ద ఎక్సెస్ షుగర్స్ ఇన్ టు లివర్, ఫ్యాట్ అండ్ మజిల్. సో అలా బీటా సెల్స్ ఆర్ ఏ చెక్ పాయింట్ విచ్ కంట్రోల్స్ ద రిలీజ్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ కంట్రోల్స్ ఆర్ షుగర్ లెవెల్స్. ఎప్పుడైతే వీటిలో మనకి అబ్నార్మాలిటీస్ డెవలప్ అవుతాయో అప్పుడే మనకి డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇన్ టైప్ 2 డయాబెటీస్? టైప్ 2 డయాబెటీస్లో మెజారిటీ ఆఫ్ ద కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి, ప్యాంక్రియాస్లో ఫ్యాట్ డిపాజిషన్ ఒకటి, లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము, మన ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ అండ్ ప్రాసెస్ ఫుడ్. ఈ నాలుగింటి వల్ల ఏమవుతుందంటే మెయిన్గా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్సులిన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది కానీ బాడీ దానికి రెస్పాండ్ అవ్వడం ఆగిపోతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల బీటా సెల్స్ అనేది ఓవర్గా వర్క్ చేయడం, ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేసి ఆ రెస్పాన్స్ అనేది నార్మలైజ్ చేస్తుంది. ఉన్న ఇన్సులిన్కి నార్మల్ రెస్పాన్స్ రాకపోవడం వలన బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి నార్మల్ రెస్పాన్స్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇనీషియల్గా హైపర్ ఇన్సులినియా బాడీ టాలరేట్ చేస్తుంది, కానీ స్లోగా యాజ్ అ డిసీజ్ ప్రోగ్రెసెస్ స్లోగా బీటా సెల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ బీటా సెల్ ఫెయిల్యూర్ జరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడే మనం దాన్ని ప్రీ డయాబెటీస్ మరియు డయాబెటీస్ అనడం జరుగుతుంది. సో ఇన్ టైప్ 2 డయాబెటీస్ సెకండరీ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్, వెరాస్ ఇన్ is also called as type 1.5 డయాబెటీస్. ఈ రెండిట్లో ఏమవుతుందంటే ఏదైతే మన బీటా సెల్స్ ఇన్ ప్యాంక్రియాస్ ఉంటాయో మన ఓన్ బాడీ ఇమ్యూనిటీ సిస్టమే వాటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మన ఓన్ బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ వెళ్ళి బీటా సెల్స్ని డ్యామేజ్ చేయడం. యంగ్ ఏజ్లో అక్యూట్గా సడన్గా జరుగుతుంది టైప్ 1 డయాబెటీస్ అంటాం. మోర్ దెన్ 30 years ఆఫ్ ఏజ్లో స్లోగా గ్రాడ్యువల్గా జరుగుతుందని లాడా అంటాం. లేటెంట్ ఆన్సెట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ ఆఫ్ అడల్ట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ టైప్ 1.5 డయాబెటీస్. దాని టైప్ 1.5 డయాబెటీస్ ఎందుకంటామంటే ఇట్ హ్యాస్ అ కంబైన్డ్ ఫీచర్స్ ఆఫ్ టైప్ 2 అండ్ టైప్ 1 డయాబెటీస్, బట్ ద పేషెంట్ ఇన్ఎవిటబుల్లీ విల్ బికమ్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్ లైక్ టైప్ 1 డయాబెటీస్. సో ఈ టైప్ 1 డయాబెటీస్ అండ్ లాడాలో మన ఓన్ బాడీ సెల్స్ మన బీటా సెల్స్ని డ్యామేజ్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది. సో హౌ డూ దీస్ సెల్స్ ప్రోగ్రెస్ ఇన్ ద డిస్ఫంక్షన్? చాలా వరకు ఏమంటారంటే, సార్ టైప్ 1 డయాబెటీస్లో కానీ లాడాలో కానీ మనం డయాబెటీస్ రివర్స్ చేయొచ్చా అని అడుగుతారు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ బికాస్ ఆ బీటా సెల్స్ విచ్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ ఆర్ కంప్లీట్లీ డ్యామేజ్. దెర్ఫోర్ దెర్ ఇస్ నో రివర్సిబిలిటీ ఇన్ టైప్ 1 అండ్ లాడా డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో లైఫ్ టైం ఇన్సులిన్ వాడాల్సిందే. వెరాజ్ ఇన్ టైప్ 2 డయాబెటీస్ బీటా సెల్ రికవరీ అనేది ఇనీషియల్ స్టేజ్లో మనం కంప్లీట్గా రికవర్ చేయగలుగుతాం బికాస్ దట్ అకర్ సెకండరీ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ద ప్యాంక్రియాస్ అండ్ లివర్. మనం వాటిని మనం డైట్ చేంజెస్తో లైఫ్ స్టైల్ చేస్తూ కంట్రోల్ చేసుకున్నట్టయితే, ఎప్పుడైతే మనం ఫ్యాట్ బెటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన బీటా సెల్స్ అనేవి మళ్ళీ నార్మల్ ఫంక్షన్ రివర్సల్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ టైప్ 2 డయాబెటీస్, బట్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ రివర్సల్ ఇన్ టైప్ 1 డయాబెటీస్ అండ్ లాడా. ఎట్ ద సేమ్ టైం ఆ రివర్సల్ అనేది కూడా మనకి సస్టైనబుల్గా చేసుకుంటే దట్ వుడ్ బి బెనిఫిషియల్ టు అస్ ఇన్ ద లాంగ్ టర్మ్. వి అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ services and make sure that you lead a happy life without medications. So visit us, book an appointment at Owners Robotics Hospital. I'm Dr. P. Ravikiran, your general physician and diabetologist.